ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్. ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సుకు సీఎం హాజరయ్యారు. దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని అందిస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. యుఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరమని చెప్పారు. First visit he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. And also it is only desert. Today we are all proud they made heaven to live, and also we can make it very proudly. I can say most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. Same way Hyderabad also I started. They started Internet City. I started high-tech city. We promoted different areas, they promoted different areas. The way they market, the way they execute, amazing experience. Vision is one and execution is another. I really appreciate UAE and also Dubai. They are doing extremely well. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు వివరించారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయన్నారు. యుఏఈతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయని, అక్కడి జనాభాలో 40% మంది భారతీయులే ఉన్నారని చెప్పారు. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్తో పరిస్థితి మారిందన్నారు. Today ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్కు అపార అవకాశాలు వచ్చాయని చెప్పారు. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించి రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచామన్న సీఎం, రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.